ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరు సొంతమవుతుందనేది 31వ తేదీన తేలనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతిస్తే బెమిసెల్ బీహార్ పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశం ఉంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్ గా ఉంటాడని ఆయన పేర్కొన్నాడు. బెమిసెల్ బీహార్ తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫోటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవడం వైరల్ గా మారింది. బీహార్ కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్ లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంకుల్ రాయల్, సాకేబ్ హుసేన్, సుశాంత్ మిశ్రా అదే రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వీళ్ళంతా బీహార్ నుంచి వచ్చిన వారే కావడంతో సపరేట్ గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపాడు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్ ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంటుందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ లాగానే బీహార్ కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్ కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్ లో అరంగేట్రం చేసి అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. అలాగే సాకేబ్ హుసేన్ సీజన్ లో ఐపీఎల్ అద్భుతంగా అలరిస్తున్నారు. వీరందరినీ ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుందని అనిల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కాగా ఐపీఎల్ 2026 సీజన్ లో బ్యాటింగ్ లో మెరిసిన వాళ్లలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్ వైభవ్ 13 మ్యాచ్ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో 3వ స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్ల్లో 490 పరుగులతో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవల ఆర్సీబీ, రాజస్థాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్ లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్ కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావచ్చు.